హలో గాయ్స్, ఈరోజు నాగార్జున విలన్ రోల్ చేసినటువంటి కూలీ మూవీలో గురించి మాట్లాడుకుందాం. కూలీ మూవీలో నాగార్జున క్యారెక్టర్ లేకుండా ఉంటే కూలీ మూవీ లేదు. ఎందుకంటే రజనీకాంత్ తర్వాత అంతటి స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాగార్జునది. నాగార్జున చేసినటువంటి ఆ విలన్ రోల్ ఏదైతే ఉందో అది కూలీ సినిమాకి అంత హైప్ ఇచ్చే రోలు. ఉపేంద్ర గారు సైడ్ రోలే, అమీర్ ఖాన్ గారు సైడ్ రోలే. అంటే ఫ్లాష్ బ్యాక్లో ఉపేంద్ర గారు వస్తారు. అదే లాస్ట్ క్లైమాక్స్లో అమీర్ ఖాన్ గారు వస్తారు. మెయిన్ క్యారెక్టర్స్ నాగార్జున విలన్, తర్వాత హీరో రజనీకాంత్. మన తెలుగులో మంచి హీరో నెంబర్ 4 హీరోస్లోకి ఒక హీరో అయినటువంటి నాగార్జున కూలీలో విలన్గా ఎందుకు చేశారు? విలన్గా అనేదానికన్నా గ్యాంగ్స్టర్. దీంట్లో ప్రపంచంలోకే అతి ధనవంతుడైనటువంటి కావాలి అనుకునే ఒక క్యారెక్టర్ నాగార్జునది అనేది తెలుస్తుంది మనకు ట్రైలర్లో. ఆ ధనవంతుడు అయితే అతన్ని ఎవరు ఆపలేరు, ఆ గ్యాంగ్స్టర్ని. కాబట్టి దాన్ని ఆపేదానికి చూస్తున్నటువంటి దేవా క్యారెక్టర్ అండ్ రజనీకాంత్ గారి క్యారెక్టర్. రజనీకాంత్ గారి ఫ్రెండ్స్ ఈ ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్, ఉపేంద్ర అండ్ రజనీకాంత్ అండ్ సైమల్టేనియస్గా ఉన్నటువంటి ఇంకో క్యారెక్టర్ సత్యరాజ్ సైంటిస్ట్గా చేస్తూ ఒక టైం మిషన్. అంటే మనం అనుకున్నన్ని రోజులు, అనుకున్న సంవత్సరాలు ముందుకి మన ఆరా వెళ్ళేసి మన ఆ డేస్లో ఏం చేసింది, అది మనం మళ్ళీ తిరిగి ఆ రోజుల్లో ఏం జరిగాయి దాన్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఉండేటటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి ఒక మంచి రోల్ మన సత్యరాజ్ అండ్ ఉపేంద్ర అండ్ రజనీకాంత్ ఫ్రెండ్స్. వాళ్ళకి సాయం చేసేటువంటి వ్యక్తి ఈ యొక్క అమీర్ ఖాన్. ఇది కూలీ టోటల్ స్టోరీ. దీంట్లో మెయిన్ విలన్ రోల్ నాగార్జున